మీరందరూ కూడా మంచి అవేర్నెస్ కల్పించుకోవాలి. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఎగ్జిబిషన్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు అన్ని చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ టీచర్ని అడిగి తెలుసుకోవాలి అని కోరుతున్నాము. అలానే రెగ్యులర్ గా ఇప్పుడు ప్రీ స్కూల్ అనేది ఇంతకుముందు జస్ట్ మనం అంగన్వాడీ కేంద్రం అనేవాళ్ళం. ఇప్పుడు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ అనేది మనం గవర్నమెంట్ తరఫు నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇందాక టీచర్ చెప్పినట్టు పొద్దున 9కి వచ్చి మళ్ళీ 4కి వెళ్ళినప్పుడు ఆ రోజంతా ఏం చెప్పించారు టీచర్ అనేది ఫిక్స్డ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనము అభ్యాస దీపిక పుస్తకాలు ఇచ్చి ఏ గంటకి ఏం చెప్పాలి, కథలు ఎప్పుడు చెప్పాలి, పాటలు ఎప్పుడు చెప్పాలి అండ్ ఏం సిలబస్ ఈ నెల వాళ్ళకి బాడీ పార్ట్స్ గురించి, వచ్చే నెల స్పర్శ ఏది సాఫ్ట్ ఏది హార్డ్ ఇట్లాంటివన్నీ కూడా ఒక సిలబస్ ప్రకారం ఇప్పుడు చెప్పిస్తున్నాం. సో మా రిక్వెస్ట్ ఏమంటే ఆ సిలబస్ ఏముంది అనేది కూడా మీరు కూడా తల్లిగా మీరు దగ్గర ఉండి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా చూస్తారు. కాబట్టి ఆ సిలబస్ ప్రకారం క్లాసులు చెప్తున్నారా లేదా అనేది కూడా మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి కూడా మనం యాక్టివిటీస్ అనేది చేపడుతున్నాం. కానీ చాలా హ్యాపీగా ఉండేవారు. అంగన్వాడీ స్కూల్ కోసం ఉండడం నా దగ్గర ఉంది చిన్న బాబు అన్నప్రాసన కోసం